ప్రకాశం జిల్లా దేవరాజుగట్టు గ్రామంలో ముందస్తు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి డోలా వీరాంజనేయ స్వామి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. వర్షం సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు నెల చివరి రోజు అయినప్పటికీ కూడా ఈ గ్రామంలో పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. గ్రామంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. వర్షం వస్తుంది. ముందుగా ఈరోజు ఎందుకు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమందికి సమాచారం ఇచ్చాను. ఇప్పుడు వెళ్ళి ఇంటింటికి కూడా పెన్షన్ పంపిణీ చేయబోతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ చేయబోతా ఉన్నారు. రేపు ఆదివారం సెలవు కావడంతో 1వ తేదీన ఈ సామాజిక భద్రత పెన్షన్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకి ఇబ్బంది జరగకూడదు. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా 1వ తారీఖు ఆదివారం రోజు కష్టపడకూడదనే లక్ష్యంతో ముందుగానే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, చెప్పిన మాట ప్రకారం సామాజిక భద్రతా పెన్షన్ని మేము 4,000 చేసిస్తామని చెప్పడం జరిగింది. జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు పంపిణీ చేసింది. పెన్షన్లు ప్రకటించినటువంటి తేదీ నుంచే 3 నెలల అరియర్స్ కూడా బకాయిలు కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులకి 3,000 ఉన్నటువంటి పెన్షన్ రెట్టింపు చేసి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.